అవ్వాలంటే అక్కడున్న టెక్నాలజీ ఉందని అలా కానీ జరిగితే యుఎస్ ఒక మార్కెట్స్ డార్క్ డేస్ ని చూస్తాయని వీఆర్ హెడింగ్ ఇన్ టు వెరీ వెరీ డార్క్ టైమ్స్ అనేలా ఫేమస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ స్టేట్మెంట్స్ చేశారు. యూకే పరిస్థితి కూడా అస్తవ్యస్తంగానే ఉంది, అది కూడా అలానే వెళ్తుంది అంటున్నారు. కానీ మనకి ఇప్పుడు యూకే కాదు పాయింట్ అంతా యుఎస్. ఎందుకు నేను ఇప్పుడు దానితో లింక్ చేస్తున్నానంటే యుఎస్ కి ఎందుకు ఇండియా కావాలి, వాళ్ళు గ్రో అవ్వాలంటే అక్కడున్న టెక్నాలజీ కానీ వాళ్ళ ఇన్నోవేషన్స్ కానీ అవన్నీ కూడా వేల కోట్ల డబ్బులు సంపాదించాలంటే కన్స్యూమర్స్ కావాలి. చైనా అలో చేయదు, చేసేది ఇండియా. కాబట్టి యుఎస్ కి సంబంధించిన టాప్ బ్యాంక్ దగ్గర నుంచి చాలా మంది ఇండస్ట్రియలిస్టులు కానీ యుఎస్ కి సంబంధించి ఎవరైతే ప్రోగా చూస్తుంటారో వాళ్ళని ఇండియా యుఎస్ కి దూరం జరగడం ఇండియాకి డ్యామేజ్ అని కాదని, అంటే ఇండియాకి సూపర్ పవర్ ఉంది, యుఎస్ ఏం చేసినా ఇండియా చాలా స్ట్రాంగ్ గ్రో అయిపోతుంది అని అలా అనను. కానీ అలా జరుగుతున్నప్పుడు ఇండియాని దూరం పెట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు యుఎస్ కూడా అలానే దెబ్బ తింటుంది. అది ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు ఆ రిజల్ట్స్, బట్ విత్ ద టైమ్ చైనా గ్రో అవుతూ ఉంటుంది కదా. విత్ ఇండియా స్ట్రాంగ్ రిలేషన్ చైనా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది అనుకోండి, ఇట్స్ ఎ బిగ్ థ్రెట్ ఫర్ యుఎస్ఏ. కాబట్టి ఇండియా యుఎస్ తో స్ట్రాంగ్ గా టైస్ పెట్టి మెయింటైన్ చేయడం ఇండియా ఒక బాధ్యత కంటే కూడా యుఎస్ ఒక బాధ్యత. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఆర్టికల్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి గమనించండి. అండ్ ఇండియా రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, పీయూష్ గోయల్ గారు ఆల్రెడీ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయిన గ్రేరర్ తో డిస్కషన్స్ చేస్తున్నారని అలా చెప్తున్నారు. ఇంతకీ ఎవరు ఈ గ్రేరర్? ఈ జేమిసన్ గ్రేరర్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, యుఎస్టీఆర్ కి సంబంధించిన వ్యక్తి. ట్రేడ్ పాలసీ, నెగోషియేటింగ్ ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ డిస్ప్యూట్స్ ని హ్యాండిల్ చేసే వ్యక్తి అనమాట. సో ఇప్పుడు ఏదైతే ట్రేడ్ డీల్ జరగాలో దాంట్లో ఒక కీ పర్సన్, తనతో ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉన్నారని మన కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు. డిస్కషన్స్ సజావుగానే అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. న్యూయార్క్ లో ప్రెసెంట్ ఈ డిస్కషన్స్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో దీని రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తుంటే అది మార్కెట్స్ పరంగా మంచి విషయంగా చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు రూబియోతో మాట్లాడుతున్నారని. ఎవరి రూబియో? టాప్ డిప్లొమాట్ ఆఫ్ యుఎస్ఏ. ఫారెన్ అఫైర్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్, డిప్లొమాటిక్ నెగోసియేషన్స్, ట్రీటీస్, ట్రేడ్ పార్ట్నర్షిప్. సో సింపుల్ చెప్పాలంటే యుఎస్ కి సంబంధించిన ఫారెన్ పాలసీని హ్యాండిల్ చేస్తున్నారు. ప్రాబబ్లీ H1B వీసా రిలేటెడ్ గా ఆ యుఎస్ ఇండియన్ రిలేషన్షిప్ ని స్ట్రెంథన్ చేసే పరంగా రూబియోతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ జైశంకర్ గారు మాట్లాడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో యుఎస్ తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇండియా అయితే స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తూ ఉంది. లెట్స్ సీ ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందని. అండ్ ట్రంప్ ఇంతకాలం మనల్ని ఏమైనా అక్యూజ్ చేశారు? రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొంటూ ఉంది, ఆ వచ్చిన డబ్బులతో రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇండియా కారణంగా చనిపోతున్నారు, ఇది రష్యా వార్ కాదు, ఇది మోడీ వార్, ఇండియా వార్ అని ఎలా చెప్తూ వచ్చారా యుఎస్ కి సంబంధించిన వేరియస్ లెవెల్స్ లో, గ్రేడ్స్ లో ఉంటున్న అఫీషియల్స్ అందరూ కూడా. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారో తెలుసా? We're not spending any money on the war. The war is being funded by NATO. NATO is buying our equipment. In fact, I don't want to make money on that war. I don't want to. तुझे पता है सिर्फ 10 साल इन्वेस्ट करने पर तुझे मिल सकता है रिटायरमेंट पे